అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాం దర్యాలతిప్ప ప్రాంతంలో గోదావరి పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. గ్యాస్ వాసన తీవ్రంగా రావడంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరేగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న అధికారులు ఎంతవరకు స్పందించడం లేదని స్థానికులు తెలిపారు. ఈరోజు కూడా ఇక్కడికి మార్నింగ్ కూడా వచ్చాం. నిన్న మేము ప్రభుత్వం దృష్టికి, మీడియా దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అది ప్రాబ్లం క్లియర్ అయిందని చెప్పడం చేశారు మాకు. అయితే ప్రాబ్లం క్లియర్ అయిందని అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి పొద్దున్న చూడడం జరిగింది. సేమ్ అలాగే ఉంది. మళ్ళీ వీడియో తీసి మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు సంస్థలు ఒకసారి వచ్చి చూసి వాళ్ళే షాక్ అవుతున్నారు, ఏంటి ఎలా వస్తుందని చెప్పి. మేము బయట రోడ్డు మీద అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సైకిల్ చూపు పక్క పడితే లైట్గా వచ్చినట్టు వస్తుందని టైప్లో సింపుల్గా మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చి చాలా దారుణం వస్తుంది, చాలా రోజుల నుంచి వస్తుందని వాళ్ళకి ముందే తెలుసు అంట. మరి దీని మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి నేను అందరిని అడుగుతున్నాను. దీని మీద వెంటనే స్పందించి మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని అందరికీ తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎవరికి కూడా ఏ ప్రమాదం లేకుండా దీని మీద తగిన చర్యలు తీసుకుని వెంటనే దీన్ని క్లోజ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న చేపలు కానీ అట్లకి కానీ చాలా ప్రాణులకు కానీ చాలా నష్టం కలిగే అవకాశం ఉంది. ఆ నష్టం ఎవరికి కలగకుండా ఏ ఒక్కరు కూడా నష్టం కలగకుండా దీని మీద వెంటనే స్పందించారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్, లంకేష్ జాను.